ज्वलत्कराळ जिह्विका धगत्कठोरदंश्रिका प्रदीप्त दिग्विदिक्तट प्रचण्डवह्निकीलका नखसहस्रशतसहस्रकोटिकोटिकेसर प्रभासमान भद्रनारसिंहते नमो नमः। అందరికీ నమస్కారం. ఈటీవీ తెలంగాణ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కార్తీక మాస శుభాభివందనాలు. కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. కాళ్ళోచి కళం కదం తొక్కిన మాగాణం ఈ తెలంగాణం. ఈ తెలంగాణ హృదయంలో వెలిసిన ఈ వరంగల్ చారిత్రాత్మకంగానే కాదు, ఆధ్యాత్మికతను పెనవేసుకున్న నగరం. ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన భద్రకాళి అమ్మవారి దేవాలయం భక్తులను తన కరుణతో కాపాడుతుంది. శిలలలో శిల్పమైన ఆ రుద్రేశ్వరుని ఆలయం దైవానుభూతిని కళను జోడించి మనకు చూపిస్తుంది. కాకతీయుల కళా వైభవానికి ప్రతీకైన ఈ వరంగల్లో నేడు కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ప్రింట్ పార్ట్నర్ ఈనాడు, రేడియో పార్ట్నర్ ఈఎఫ్ఎం. ముందుగా ఈ ప్రాంగణంలో వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీ శేషుగారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వేద పాఠశాల పండితులు వేద పారాయణం ఇప్పుడు చేస్తారు. గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజిభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం మమాగ్నే వర్చో విహవేశ్వస్తు వయం వేంధానాస్తనువం పుషేమ మహ్యన్నమందాం ప్రతిశశ్చతస్రస్త్వయాధ్యక్షేణ పృతనాజయేమ. మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః. మమాంతరిక్షమురుగోపమస్తు మహ్యం వాతః పవతాం కామే అస్మిన్. మయి దేవా ద్రవిణమాయజంతాం మయ్యాశీరస్తు మయి దేవహూతిః. దైవ్యాహోతారామనిషంత పూర్వే రిష్టాస్యామ తనువా సువీరాః. మహ్యం యజంతు మమ యాని హవ్యాకోతిః సత్యా మనసో మే అస్తు. येनो मानिगाङ्गतमच्छनाहं विश्वे देवासो अधिवोचतामे. देवी षडर्वीरुनः कृणोत विश्वे देवास इह वीरयध्वम्. माहास्महि प्रजया मातनोभिर्मारधाम द्विषते सोमराजन्. अग्निर्मन्युं प्रतिनुदन् पुरस्तादलब्धो गोपाः परिपाहिनस्त्वम्. प्रत्यञ्जोयन्तु निगुतः पुनस्ते महिषां चित्तं प्रबुधा विनेशद. गोत्रभिदं गोविदं वज्रबाहुं जयन्तमज्म प्रमृणन्तमोजसा. इमगुं सजाता अनुवीरयध्वमिन्द्रगुं सखायो रुसगुं नभध्वम्. बलविज्ञायस्थविरः प्रवीरः सहस्वान् वाची सहमान उग्रः. ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै. तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. పరమ పవిత్రమైన పావనమైన పుణ్యోపేతమైన దివ్యమైన భవ్యమైనటువంటి మాసానాం కార్తికో శ్రేష్ఠ దేవానాం జనార్దన. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ఈ దీపయజ్ఞంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ శుభస్వాగతం.
భగవన్నామ స్మరణ పురస్సరంగా శ్రద్ధాసక్తులతో ఈ కార్యక్రమాన్ని మీరందరూ చేసుకుంటారని ఆశిస్తూ మరికొద్దిసేపట్లో సంకల్పాన్ని, గణపతి పూజను, దీప ప్రజ్వలన పూర్తయిన తర్వాత ప్రారంభిద్దాం. స్వస్తి. భద్రకాళి అమ్మవారి సన్నిధిలో మనం వెలిగించే ప్రతి దీపం మనందరికీ శుభాన్ని, శాంతిని కలుగజేయాలని కోరుకుంటూ ఈ పవిత్రమైన కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి శుభారంభంగా జ్యోతి ప్రజ్వలన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జ్యోతి ప్రజ్వలన చేసేందుకు వేంచేసినటువంటి ముఖ్య అతిథులని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మరియు వరంగల్ ఎంపీ గౌరవనీయులు శ్రీ కడియం కావ్య గారు మరియు ఈనాడు వరంగల్ యూనిట్ మేనేజర్ దొనపాటి దామోదర్ రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ జ్యోతి ప్రజ్వలనం చేయవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్రీరసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఉద్దీప్య స్వజాతవేద భగ్నం నిరుళిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా. అగ్నినా అగ్నిః సమిచ్యతే కవిర్గృహపతిర్యువా హవ్యవాజ్యుక్వాస్యః. శ్రీలక్ష్మీనారాయణ స్వరూపదేవదేవ్యై నమః. గంధపుష్పాక్షతైః అభ్యర్చ్య సుప్రతిష్ఠితమస్తు. దీపదేవ్యై నమః. సర్వోపచారపూజార్థం పుష్పాణి సమర్పయామి. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః. భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. సాధ్యం త్రివర్తి సంయుక్తం మన్హినా యోజితం ప్రియం. గృహాణమంగళం దీపం త్రైలోక్యదివిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. దీపలక్ష్మీదేవ్యై నమః. గంధపుష్పాక్షతైః అభ్యర్చ్య సుప్రతిష్ఠితమస్తు. నమో బ్రహ్మణే నమో అస్సగ్నయే నమః. పృథివ్యై నమో ఓషధీభ్యః. నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహదే కరోమి. ఓం శాంతి శాంతి శాంతిః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. అతం వదిష్యామి సత్యం వదిష్యామి. తన్మామవతు తద్వక్తారమవతు. అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతిః. సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్త్వమాం. భవోద్భవాయ నమః. వామదేవాయ నమో. జ్యేష్ఠాయ నమః. శ్రేష్ఠాయ నమో. రుద్రాయ నమః. కాలాయ నమః. కలవికరణాయ నమో. బలవికరణాయ నమో. బలాయ నమో. బలప్రమథనాయ నమః. సర్వభూతదమనాయ నమో. మనోన్మనాయ నమః. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్యః. సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే. అస్తు రుద్రరూపేభ్యః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి. అథో అధిపతిం విశాం అస్యాః పృథివ్యా అధ్యక్షం ఇమమింద్ర వృషభం కురుణో. శ్రీ కార్తిక దామోదర దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమానికి శుభారంభం పలికినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ. శ్రీ గణేశాయ నమః. పరమ పుణ్యప్రదమైనటువంటి కార్తీక మాసం చివరి అంకానికి చేరుకుంటున్నాం. ఇంత పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఈ అమావాస్య నాడు, ఎందుకంటే కార్తీక మాసంలో సర్వదినాలు పర్వదినాలే. అందులో ముఖ్యంగా
అష్టమి, అమావాస్య ఇత్యాది తిథులలో చేసేటటువంటి దీపారాధన సాధారణమైనటువంటి రోజుల్లో కంటే కూడా మహత్తరమైనటువంటి ఫలితాన్ని ఇవ్వటంతో పాటు మనకి కార్తీక మాహాత్మ్యంలో ఏ రోజు దీపారాధన చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ చతుర్దశి అమావాస్య తిథి కలిసినటువంటి రోజున మనం వెలిగించేటటువంటి కార్తీక దీపం మనకి వంశవృద్ధిని కలిగించడంతో పాటు పితృప్రసాదాన్ని మనకు అందిస్తుంది అని పెద్దలు చెప్పినటువంటి మాట. సాక్షాత్ వశిష్ఠుల వారు కూడా జనకుల వారికి అదే చెప్పారు. ఎందుకంటే మన సంప్రదాయం, మన శాస్త్రం ఎంత గొప్పగా చెప్తుందంటే దైవ కార్యం వినా పితృకార్యం విశేషత అని చెప్తుంది. అంటే మన దేవతలని మనం ఆరాధిస్తే వాళ్ళు ఏ విధంగా అయితే మనల్ని అనుగ్రహిస్తారో వారికంటే ఎక్కువగా మనల్ని అనుగ్రహించేటటువంటి వారు మన పూర్వులు, మన పితృదేవతలు అనే శాస్త్రవచనం. అటువంటి చతుర్దశి అమావాస్య ఈ రెండు తిథులు కలిసినటువంటి ఈ పుణ్యప్రదమైనటువంటి ఈ ప్రదోష సమయంలో ఇంత దివ్యమైనటువంటి క్షేత్రం ఇది. వరంగల్ అంటే సాధారణమైనటువంటి పట్టణంగా పరిగణించడానికి వీల్లేదు. ఎంతో పౌరాణిక చారిత్రక ప్రాశస్త్యం ఉన్నటువంటి ఈ ఒరుగల్లు వరంగల్లు ఏకశిలానగరంగా చెప్పబడేటటువంటి ఈ దివ్యస్థలిలో దీపారాధన చేయడానికి, దీపయజ్ఞంలో పాల్గొనడానికి, మహత్తరమైనటువంటి ఈ దీపయజ్ఞంలో ఋత్విక్కులుగా అంటే ఈ మహత్తరమైనటువంటి యజ్ఞాన్ని నిర్వహించేటటువంటి స్థానాన్ని మీరందరూ పొందినందుకు ఇది పరమేశ్వరుడి యొక్క నిర్హేతుక కృప అని మనందరం కూడా భావించాలి. ఈ కార్యక్రమంలో ముందుగా ముఖ్య అతిథుల కరకమలముల చేత దీప ప్రజ్వలనతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. దానికంటే శుభప్రదంగా శివప్రదంగా వేదస్వస్తి జరిగింది. మరికొద్దిసేపట్లో మీ అందరి చేత సంకల్పాన్ని చేయించి కార్యారంభేతు విఘ్నేశం, ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా ప్రథమ పూజితుడు, ప్రణవస్వరూపుడు, ప్రమథ గణనాయకుడు అయినటువంటి గణపతిని పూజించకుండా ఎటువంటి కార్యక్రమం అయినా సరే పూర్తవ్వదు. కాబట్టి అటువంటి గణపతి పూజ కూడా కొద్ది నిమిషాల్లో మనం చేసుకోబోతూ ఉన్నాం. అనంతరం ఈ క్షేత్రాధిదేవత అయినటువంటి భద్రకాళీ మాతను అర్చించుకొని పెద్దల ద్వారా భగవత్కథా శ్రవణం చేసి అనంతరం ప్రధాన ఘట్టమైనటువంటి సామూహిక దీపారాధన, దీపలక్ష్మీ పూజ, చిట్ట చివరగా ఈ కార్యక్రమానికి సమాపనంగా మహామంగళహారతి, నక్షత్రహారతిని కూడా జగదంబకు అందజేస్తాం. మీరందరూ కూడా ఆశాంతం చివరిలో పూర్తయి మహామంగళహారతి అయ్యి అక్షతలు మీరు శిరస్సున వేదాశీపూర్వకంగా ధరించి ప్రసాదాన్ని స్వీకరించండి. ఇక కార్యక్రమం పూర్తయింది అన్నంత వరకు ఎవరూ లేవకుండా శ్రద్ధాశక్తులతో ఈ కార్యక్రమాన్ని చేసుకోండి. ముందుగా మనం సంకల్పం చేయాలి కాబట్టి అందరూ మీకు ఇచ్చినటువంటి పూజా ద్రవ్యాల్లో జలపాత్ర, అక్షతలు సిద్ధంగా పెట్టుకోండి. జలపాత్ర ఎప్పుడు కూడా మీ కుడి చేతి వైపు ఉండాలి. మూత తీసి మేము ఉపయోగించమన్నప్పుడు వాడటానికి సిద్ధంగా మీ కుడి చేతి వైపు పెట్టుకోండి. అక్షతలు కూడా పెట్టుకోండి. దీప ప్రమిదలో నూనె వేసి వత్తి వేసి సిద్ధంగా పెట్టుకోండి. దయచేసి ఎవరూ వెలిగించకండి. మేము చెప్పినప్పుడు మంత్రపూర్వకంగా దీప ప్రజ్వలన చేయాలి. కొద్దిసేపట్లో సంకల్పాన్ని మనం చేయబోతూ ఉన్నాం. ఏకదంతాయ శుద్ధాయ సుముఖాయ నమో నమః. ప్రపన్న జనపాలయ ప్రణతార్థి వినాశిని. శుద్ధ స్వరూపుడైనటువంటి ఏకదంతం కలిగిన ఆ గణేశుడు మన జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను తొలగించి మన ఆర్తులన్నింటినీ కూడా తీర్చాలని మనసారా కోరుకుందాం. మన వైదిక నిర్వాహకులు శ్రీ పులుపుల ఫణికుమార శర్మ గారు, మందుపుడి పవన్ కుమార్ శర్మ గారు, సత్య శర్మ గారు ఇప్పుడు తొలి పూజగా గణపతి ఆరాధన ప్రారంభిస్తారు. మనం చక్కగా గణపతిని అర్చించబోతూ ఉన్నాం. దానికంటే ముందుగా ఈ దివ్యమైనటువంటి మహత్తరమైన యజ్ఞానికి సంకల్పం చేయబోతూ ఉన్నాం. అందరూ కూడా రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ గణపతి యొక్క శ్లోకాన్ని చెప్పండి. కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరూ చెప్పండి. గజాననం, గట్టిగా చెప్పాలి. గజాననం గణాధీశం గంభీర హృదయాంబుజం వందే కామేశ్వరి పుత్రం కామితార్థ ఫలప్రదం. అమ్మ, ఓరుగల్లి మహిళలంటే మీరందరూ శక్తి స్వరూపిణులు, కాళిక అంశ కలిగినటువంటి వాళ్ళు. మీరు గట్టిగా గొంతెత్తి భగవన్నామని చెబితే టీవీ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ ఉద్యుక్తులై మీతో గొంతు కలపాలి. అంత గట్టిగా చెప్పాలి. అందరూ గట్టిగా శ్రీ గణేశాయ నమః. చాలా చక్కగా ఉంది. మరొక్కసారి శ్రీ గణేశాయ నమః.
ఇంకొకసారి శ్రీ గణేశాయ నమః. అందరూ చెప్పండి. వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా స్వస్తి శ్రీ గణేశాయ నమః. స్వస్తి శ్రీ గణేశాయ నమః అంటూ నమస్కరిస్తూ ఉండండి. మనం గణపతి సరస్వతి గురుధ్యానం దేవతా ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాం భోజవదనా వదనాంబుజే లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి అమ్మా. గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపం గోవిందేతి గట్టిగా చెప్పాలి. సదా ధ్యానం సదా గోవింద కీర్తనం. ఒకసారి గట్టిగా సర్వత్ర నామస్మరణం గోవింద గట్టిగా చెప్పాలి. ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు అందరం గోవింద అనాల్సిన వాళ్ళమే. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు మనం తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే గోకోటి దానం గ్రహణేషు కాంచి. కోటి గోవులు దానం చేస్తే ఎంత పుణ్యఫలం అయితే వస్తుందో, అదేవిధంగా గ్రహణ సమయంలో కాంచీనగరంలో ఉండి అనుష్ఠానం చేస్తే ఎంత పుణ్యఫలం అయితే వస్తుందో, 10,000 సార్లు విధి విధాన పురస్సరంగా కాశీయాత్ర చేస్తే ఎంత పుణ్యఫలం అయితే వస్తుందో, ఒక్కసారి గోవిందనామం గొంతెత్తి పలికితే, ఆర్తితో పలికితే, భక్తితో పలికి పిలిస్తే గోవిందుడు మిగతా నామాలు వింటాడు, కానీ గోవింద అని పిలిస్తే మన వైపు చూస్తాయి. కాబట్టి ఒక్కసారి అందరం కూడా గట్టిగా భగవన్నామం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. ఒక్కసారి మీరందరూ జలాన్ని చేతిలో వేసుకొని మీ శిరస్సున 3 సార్లు మార్జన చేసుకొని మీ ముందున్నటువంటి పూజా ద్రవ్యాల మీద కూడా పుండరీకాక్ష పుండరీకాక్ష అంటూ నీళ్లు చల్లండి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సవాఖ్యాభ్యంతర శృతి పుండరీకాక్ష పుండరీకాక్ష. ఇప్పుడు అందరం కూడా ఆచమనం చేయాలి. మీ కుడి చేతి చూపుడు వేలు మధ్యలో బొటన వేలుంచి చివరి వేళ్ళు దూరంగా పెట్టి గోకర్ణ ముద్ర ఆవు చెవిలాగా మీ చెయ్యి ఉండాలి. చేతిలో నీళ్లు వేసుకొని మొదటిసారి నీళ్లు ప్రక్కన వదిలిపెట్టి తర్వాత 3 పర్యాయాలు మేము మంత్రం చెప్పేటప్పుడు శబ్దం రాకుండా పై పెదవి తగలకుండా పుచ్చుకోవాలి. అందరూ కూడా ఆచమ్య కేశవాయ నమః మొదటిసారి, నారాయణాయ నమః రెండవసారి, మాధవాయ నమః మూడవసారి, తర్వాత 4వసారి నీళ్లు ప్రక్కన వదిలిపెట్టి చెయ్యి పొడిగా ఉండేలాగా తుడుచుకొని నమస్కారం చేస్తూ కేశవనామాలు వినండి. వచ్చిన వాళ్ళు మనస్సులో మననం చేయండి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, ధోక్షదాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః. తర్వాత కొద్దిగా అక్షతలు తీసుకొని ఆ అక్షతల వాసన చూసి మీ ఎడం చేతి వైపు వెనక్కి వేయండి. దీన్ని భూత ఉచ్చాటన అంటారు. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే అపసర్పంతు ఏ భూతా భూమి సంస్థితాః ఏ భూతా విఘ్నకర్తారస్తే నశ్యంతు శివాజ్ఞయ. తర్వాత అందరూ కూడా కుడి చేత్తో ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయండి. అంగుళ్యగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామ విధిం ప్రోక్తం అర్షిభిః పరికల్పితం అపక్రామంత భూతాద్యా పిశాచా సర్వతో ముఖాః సర్వేషాం విరోధేన పూజా కర్మ సమారభే ఓమాపో జ్యోతి రసామృతం బ్రహ్మభోర్భవస్య వరం. అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి. మమ ఉపాత్త సమస్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వరం ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. అందరూ కూడా కొద్దిగా అక్షతలు తీసుకొని సంకల్పాన్ని వినండి. శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశన్మహాయుగే యాతే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ భాగే శ్రీశైలస్య
ఈశాన్య శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణాగోదావర్యోర్మధ్యదేశాస్మిన్ దీపమంటపే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణధనధ్వాస్మృతమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభువారి షష్ఠ సంవత్సరాణం మధ్యే శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే శరదతో కార్తీకమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం ఉపరి అమాయాం సౌమ్యవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణశిష్టాయాం శుభతిథో శ్రీ పరమేశ్వరమధ్యస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ కార్తీక దామోదర దివ్యానుగ్రహ ప్రసారసిత్యర్థం శ్రీ కార్తీక దామోదర ప్రీత్యర్థం యజమాన నియోగినాం అందరూ కూడా నమస్కారం చేస్తూ ముందుగా మీ గోత్రం, తర్వాత మీ భర్త గారి పేరు, తర్వాత మీ పేరు, తర్వాత మీ సంతానం పేర్లు, అదేవిధంగా వివాహం కానటువంటి కన్యకామణులు ఉంటే ముందుగా గోత్రము, తర్వాత మీ తండ్రి గారి పేరు, మీ తల్లి గారి పేరు, మీ పేరు, మీ సహోదరుల పేర్లు కూడా భగవంతుడికి నివేదించండి. కేవలం ఇక్కడ కూర్చున్నటువంటి మహిళామూర్తులు కాకుండా విడిగా ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వచ్చు. మీరు కూడా నమస్కారం చేస్తూ పరమాత్మకు మీ గోత్రనామాలు నివేదించండి. అదేవిధంగా ఇంత మహత్తరమైనటువంటి దివ్య కార్యక్రమాన్ని ఈటీవీ మాధ్యమం ద్వారా వీక్షిస్తున్నటువంటి అశేష భక్తజన వాహిని కూడా ఈ కార్యక్రమంలో మాతో గొంతు కలపవచ్చు. మీరు నమస్కారం చేస్తూ మీ గోత్రనామాలు భగవంతుడికి నివేదించుకొని మాతో పాటుగా మీరు సంకల్పం చెప్పండి. అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి. అస్మాకం సహకుటుంబానాం సబాంధవానాం ఆశ్రితవర్గానాం గట్టిగా చెప్పాలమ్మా క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య. పరమాత్మను మనం ఏమేం కావాలో అడుగుతున్నాం. కనీసం అడిగేటప్పుడైనా మనం బలంగా అడగాలి కదండి. శాస్త్రం ఏం చెప్తుందంటే సంకల్ప శుద్ధి ఉంటేనే సంకల్ప సిద్ధి సాధ్యమని చెప్తుంది. కాబట్టి గట్టిగా చెప్పాలి, పరమాత్మకు వినపడేలాగా చెప్పాలి. చెప్పండి. క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మాది చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సకల ఐహిక ఆముష్మిక శుభఫల అవాప్త్యర్థం తాపత్రయ నివృత్తి ద్వారా భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం దేహ ఇంద్రియ జయసిద్ధ్యర్థం సమస్తమంగళ అవాప్త్యర్థం కార్తిక దామోదర అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అన్యోన్య సువాసనేభ్యః సహ కార్తిక దీపోత్సవం కరిష్యమాణః ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం ఆచార్య శ్రీహస్తేన మహాగణపతి పూజాం కారయిష్యామహే. అలా శిరస్సు వంచి గణపతికి నమస్కరించండి. దివ్యమైనటువంటి గణపతికి మనం అర్చన చేయడానికి సంకల్పం చేశాం. అటువంటి గణపతిని వేదిక పైన మనందరి ప్రతినిధిగా ఆచార్యుల వారు నిధిపతి అయినటువంటి గణపతికి అర్చన చేస్తారు. మనందరం కూడా గణపతి అనుగ్రహానికి పాత్రులవుదాం. ఈనాడు ఇంత మహత్తరమైనటువంటి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలి అని మనం గణపతికి సంకల్పం చేశాం. అయితే గణపతి యొక్క అనుగ్రహంతో కేవలం ఈనాటి కార్యక్రమం మాత్రమే కాకుండా దైనందిన జీవితంలో మనందరం ఆచరించేటటువంటి వృత్తి, వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగ, వ్యవహారాది సమస్త విషయాల యందు కూడా గణపతి అనుగ్రహం మనకి పరిపూర్ణంగా ఉండాలని, అదేవిధంగా మన దేశము, మన రాష్ట్రము, మన జిల్లా, మన పట్టణం, మన నగరం సుభిక్షంగా ఉండడానికి కూడా గణపతి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కావాలని మనందరం కూడా ఒక్కసారి ఆచార్యుల వారు పూజ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనందరం గణపతిని వెలుగెత్తి ప్రార్థిద్దాం. అందరూ గట్టిగా చెప్పండి. శ్రీ గణేశాయ నమః. ఇంకొకసారి శ్రీ గణేశాయ నమః. శ్రీ గణేశాయ నమః. పేరిని నాట్య విన్యాసాల కాలి అందెయ్యల గల్లు గల్లు ఈ ఓరుగల్లు, 1000 స్తంభాల మహాదేవుని చేతి ఢమరకుపు చప్పుళ్ళు ఈ ఓరుగల్లు, భద్రకాళి అమ్మవారి ముక్కు పుడక ధగల్ ధగల్ ఈ వరంగల్. వరంగల్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది భద్రకాళి అమ్మవారు. బెజవాడ భద్రకాళి ఆ కనకదుర్గమ్మ అయితే
ఈ వరంగల్ కనకదుర్గమ్మ, ఈ భద్రకాళి అమ్మవారు ఇద్దరు ఏకాంశ స్వరూపులు. ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి ఆ శివానుగ్రహంతో పాటు అమ్మవారి ఆశీస్సులు కూడా ఆశిస్తూ మన వైదిక నిర్వాహకులు ఇప్పుడు భద్రకాళి అష్టోత్తరాన్ని పఠిస్తారు. పరమ పవిత్రమైన పావలవిత్తమైనటువంటి భద్రకాళి అర్చన మనం చేసుకోబోతూ ఉన్నాం. అమ్మ అర్చన చేసే ముందు ఒక్కసారి అంబాసుతుడైనటువంటి గణపతిని మనందరం మరొక్కసారి ప్రార్థించి అమ్మను కూడా ధ్యానించి అర్చన ఆరంభించుకుందాం. రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ అందరూ కూడా చెప్పండి, చతుర్భుజం. గట్టిగా చెప్పాలి, చతుర్భుజం మహాకాయం గజవక్త్రం శుభంకరం భక్తానాం వరదం ధ్యాయేత్ మహాగణపతిం విభుం. గట్టిగా చెప్పాలి, శ్వేతార్క గణపతికి వినపడేలాగా చెప్పాలి. శ్రీ గణేశాయ నమః. మరొకసారి శ్రీ గణేశాయ నమః, శ్రీ గణేశాయ నమః. ఒక్కసారి అందరం కూడా కాళీ ధ్యానం చెప్పి అమ్మను అర్చించుకుందాం. అందరూ చెప్పండి, జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని దుర్గా శివ క్షమాధాత్రి స్వాహ స్వధా నమోస్తుతే. గట్టిగా చెప్పాలి, అమ్మకు వినపడాలి. అమ్మ మన వైపు చల్లని చూపులతో అమ్మ మనల్ని చూడాలి. అందరూ గట్టిగా చెప్పండి, కాళీ కరాళవదన కాలాతీత స్వరూపిణి భక్తార్తి హరే దేవి భద్రకాళి నమోస్తుతే. భద్రకాళ్యై నమః, భద్రకాళ్యై నమః, భద్రకాళ్యై నమః. అందరూ రెండు చేతులు అమ్మవారి వైపు చూపిస్తూ అమ్మను శరణాగతి వేడుతూ అందరూ చెప్పండి, భద్రకాళ్యై నమః, భద్రకాళ్యై నమః. గట్టిగా చెప్పాలి, శ్రీ భద్రకాళి శరణం మమ, శ్రీ భద్రకాళి శరణం మమ, శ్రీ భద్రకాళి శరణం మమ. అంటూ ఈ నామం చెప్తూ మీరే స్వయంగా అమ్మ యొక్క శ్రీచరణాలను అర్చిస్తున్నట్టుగా మనస్సులో భావన చేయండి. ఎందుకంటే అమ్మ యొక్క గుణ విశేషం ఏమిటంటే భావనామాత్ర సంతుష్ట హృదయాయి నమః. మనం మనస్సులో భావన చేస్తే చాలు అమ్మ సంప్రీతురాలవుతుంది, అనుగ్రహిస్తుంది. అటువంటి దయాంబు రాసి జగదంబ అమ్మను మీరు అర్చిస్తున్నట్టుగా భావన చేస్తూ భద్రకాళి నమః అనేటటువంటి నామాన్ని చెబుతూ ఉండండి. చక్కగా మనం పూజను ఆరంభించుకుందాం. పరమ పవిత్రమైన చారిత్రక పౌరాణిక ప్రాశస్త్యం కలిగినటువంటి ఈ వరంగల్ క్షేత్రంలో, ఎందుకంటే పుణ్యక్షేత్రంలో జన్మించడం అంటేనే మీ అందరి సుకృతం. అటువంటి ఈ దివ్యమైన ఒరుగల్లు ఏకశిలా నగరంగా చెప్పబడినటువంటి ఈ నగరంలో కొలువైనటువంటి భద్రకాళీ మాత కోరిన భక్తుల పాలిట కొంగు బంగారంగా విలసిల్లుతున్నటువంటి తల్లి. సాక్షాత్తు అమ్మవారి గురించి దేవీ భాగవతంలో చెబుతూ మహాష్టమ్యాం భద్రకాళి దక్షయజ్ఞ వినాశిని ప్రాదుర్భూత మహాఘోర యోగిని కోటిభిస్ సహా. దేవీ భాగవతంలో వ్యాసుల వారు చెప్పినటువంటి మాట. ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో అష్టమి నాడు దక్షయజ్ఞ వినాశిని అయినటువంటి జగదంబ పరమేశ్వరి పరదేవత భూమిపైన అడుగుపెట్టింది. ఎట్లా వచ్చిందంటే కోటి యోగిని గణాలతో అమ్మ వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి భద్రకాళి విశేషం ఏమిటి అంటే, ఎక్కడైనా కాళీ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏమిటంటే కాళీ కరాళవదన, అమ్మవారు ఉగ్రంగా ఉంటారు. కానీ భద్రకాళి మాత వరంగల్లో కొలువైనటువంటి తల్లి మాత్రం ఎప్పుడు సుప్రసన్నంగా మందహాసంతో అమ్మ భక్తుల పాలుట ప్రేమ దృక్కులతో, అంటే అమ్మవారిని వెళ్ళి చూస్తే చాలు చిత్తమంతా కూడా శాంతిస్తుంది, చక్కని సంతోషం కలుగుతుంది. అటువంటి దివ్యమైనటువంటి ఈ క్షేత్రంలో, హరిహరాత్మకమైనటువంటి క్షేత్రంలో, ఇది గొప్ప శివక్షేత్రం కూడా. ఒక పక్కన గణపతి, మన శ్వేతార్క గణపతి, మరొక పక్క భద్రకాళి అమ్మవారు, ఇంకొక పక్క రామప్ప దేవాలయం, అదేవిధంగా 1000 స్తంభాల మేడ, మరొక పక్క కూతవేటు దూరంలో కురవి వీరభద్రస్వామి, ఇంకొద్దిపాటి దూరంలో శక్తి స్వరూపులైనటువంటి సమ్మక్క సారలమ్మ, అదేవిధంగా మల్లూరు నరసింహస్వామి, అదేవిధంగా పద్మాక్షి అమ్మవారు, ఇటువంటి ఎందరో దేవతలు కొలువైనటువంటి
పుణ్యక్షేత్రంలో ఈనాడు ఈ అమావాస్య ఘడియలు ఉన్నటువంటి సమయంలో మనందరం భద్రకాళీదేవిని అర్చన చేసుకోవటం మనందరి సౌభాగ్యంగా భావిద్దాం. అందరూ ఒక్కసారి అమ్మనామని చెప్పి ఆ అర్చన ప్రారంభించుకుందాం. అందరూ గట్టిగా భద్రకాళ్యై నమః, భద్రకాళ్యై నమః, భద్రకాళ్యై నమః అంటూ నమస్కరిస్తూ అర్చన తిలకించండి. మీరే స్వయంగా అర్చన చేస్తున్నట్టుగా భావించండి. మహేశ్వర్యై నమః, మహాదేవ్యై నమః, జయంత్యై నమః, సర్వమంగళాయై నమః, లజ్జాయై నమః, భగవత్యై నమః, వంద్యాయై నమః, భవాన్యై నమః, పాపనాశిన్యై నమః, చండికాయై నమః, కాళరాత్రే నమః, భద్రకాళ్యై నమః, అపరాజితాయై నమః, మహావిద్యాయై నమః, మహామాయాయై నమః, బలాయై నమః, కాత్యాయన్యై నమః, జయాయై నమః, దుర్గాయై నమః, మందారవనవాసిన్యై నమః, ఆర్యాయై నమః, గిరిసుదాయై నమః, ధాత్రీ నమః, మహిషాసురఘాతిన్యై నమః, సిద్ధిదాయై నమః, బుద్ధిదాయై నమః, నిత్యాయై నమః, వరదాయై నమః, శర్వాయై నమః, శ్రద్ధాయై నమః, ధ్రువాయై నమః, కృత్యాయై నమః, మృడాన్యై నమః, శరణ్యాయై నమః, సత్యకామదాయై నమః, శ్రీ మహాకాళీ రూపిణ్యై నమః, మహాలక్ష్మీ రూపిణ్యై నమః, మహాసరస్వతీ స్వరూపిణ్యై నమః, జగదంబాయై నమః, శ్రీ భద్రకాళీ పరాంబాయై నమః. అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి భద్రకాళ్యై నమః, భద్రకాళ్యై నమః, భద్రకాళ్యై నమః. ఒక్కసారి మనందరం కూడా వీరభద్రుణ్ణి కూడా ధ్యానిద్దాం. భద్రకాళి గట్టిగా చెప్పాలండి, కురవిలో ఉన్న వీరభద్రుడికి వినపడాలి. భద్రకాళి సమేతాయ భయోత్పాత వినాశిని రుద్రరూపాయ దేవాయ వీరభద్రాయ తే నమః. గట్టిగా చెప్పాలి, వీరభద్రాయ తే నమః, వీరభద్రాయ తే నమః, వీరభద్రాయ తే నమః. ఒక్కసారి శివశక్త్యాత్మకమైనటువంటి ఈ పట్టణంలో అమ్మను మనం చక్కగా ప్రార్థించాం, అయ్యను కూడా ప్రార్థిద్దాం, పరమేశ్వరుణ్ణి కూడా. చెప్పండి, రుద్ర రుద్ర దయాసింధో రుద్రాక్ష అలంకృత ప్రియా భద్రమూర్తి ప్రభో స్వామిన్ పాహి మాం పరమేశ్వర అనే శివశక్తులు ఉభయులకు కూడా నమస్కారం చేయండి. ఆచార్యులు వారు మహామంగళ హారతిస్తున్నారు. స్వస్థే స్మృత మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త అని అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి శ్లోకం. అమ్మని గనక స్మరించినట్లయితే సకల జీవులకు ఉన్నటువంటి భయాన్ని పోగొట్టేటటువంటి తల్లి ఆ అమ్మ. ఏం భయం అండి, మాకు ఎటువంటి భయం లేదు కదా అంటే, మానవుడి యొక్క జీవితం అంతా కూడా భయం, మనిషిని నీడ వెంటాడినట్టుగా కూడా భయం వెంటాడుతూ ఉంటుంది. అటువంటి వాటిల్లో దారిద్ర్య భయము మరణ భయము ఉంటాయి అని శంకరుల వారు ఒక చోట వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. అటువంటి సకల విధాలైనటువంటి భయాలను పోగొట్టేటటువంటి తల్లి భయాపహారిణి జగదంబ. అంతేకాకుండా దేవీ భాగవతంలో ఇంకొక మాట కూడా వ్యాసుల వారు అంటారు, లక్ష్మీ ప్రధాన సమయే నవవిద్రుమాభాం విద్యాప్రదాన సమయే శరదిందు శుభ్రాం విద్వేషవర్గ విజయేత తమాలనీలాం దేవీం త్రిలోక జననీం శరణం ప్రపద్యే. ఒకే అమ్మ అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనకి 3 రూపాల్లో కనబడుతుందిట. ఎట్లా కనబడుతుంది? మహాకాళిగా, మహాలక్ష్మిగా, మహాగౌరిగా, మహాసరస్వతిగా అమ్మ కనబడుతూ ఉంది. అయితే ఏ వర్ణంలో అమ్మ ఉంటుందో చెప్పారు. లక్ష్మీ ప్రధాన సమయే నవవిద్రుమాభాం, మనకి లక్ష్మిని అనుగ్రహించేటటువంటి సమయంలో ఎర్రని పగడపు కాంతులతో అమ్మవారు కనబడుతుంది. విద్యాప్రదాన సమయే శరదిందు శుభ్రాం, విద్యను జ్ఞానాన్ని బుద్ధిని మనకి ప్రసాదించేటటువంటి సమయంలో ధవళ ధవళ కాంతులతో సరస్వతీదేవి తెల్లని పుష్పంలో కూర్చొని తెల్ల చీర కట్టుకొని తెల్లని కాంతితో ముత్యాలమాలను ధరించి ఆవిడ చక్కగా తెల్లగా కనబడుతుంది. ఈ తెలుపు దేనికి సంకేతం అండి అన్నారు? జ్ఞానానికి సంకేతం, నిర్మలత్వానికి సంకేతం, స్వచ్ఛతకు సంకేతం. అదేవిధంగా మనలో ఉన్నటువంటి శత్రుభావాన్ని హరించేటటువంటి సమయంలో అమ్మ ఎలా కనబడుతుందంటే నీలకాంతితో గాలిగా నల్లని వర్ణంతో కనబడుతుంది. అటువంటి జగదంబకు మనందరం కూడా శ్రీమాత్రే నమః అని చెప్పి నమస్కరిద్దాం. ఈ కలియుగం వేగ అతివేగ యుగం. యంత్ర నాగరికతల మంత్ర తంత్ర కుతంత్ర వ్యామోహాల మాయాజాలం ఎంత తప్పించుకుందాం అనుకున్నా కూడా పాపాల బారిన పడేస్తుంది.
ఈ కలియుగంలో మనం చేసే ఆ పాపాల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఎటువంటి ఆచరణలు పాటించడం వల్ల ఆ పాపరాశిని దగ్ధం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా తమ ప్రవచనం ద్వారా ఇప్పుడు మనకు తెలియజేస్తారు పద్మాక్షి దేవాలయ ఆస్థాన వేద పండితులు శ్రీ నాగిళ్ల షణ్ముఖ పద్మనాభ అవధాని గారు. శ్రీ గణేశాయ నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పద్మాననే పద్మౌరు పద్మాక్షి పద్మసంభవే త్వం మాం భజస్వ పద్మాక్షి ఏన సౌఖ్యం లభామ్యహం. సద్గురు చరణారవిందాభ్యాం నమః. త్రినగరిలో ఉన్నటువంటి ఆ యొక్క జగజ్జనని అయినటువంటి అమ్మాలందరికీ కూడా ప్రార్థన చేసుకుంటూ, ఇట్టి కలియుగంలో మన పాప నివృత్తి చేసుకొని పుణ్యాన్ని సముపార్జన చేయాలి అంటే బ్రహ్మాండ పురాణాంతర్గతంలో చెప్పినటువంటి కలి పురుషుడి ఉత్పత్తిలో మనకు చాలా వివరణగా చెప్పారు. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క విధమైనటువంటి రూపంతో ధరించుకుంటూ వస్తున్నటువంటి సందర్భంలో ఆ కలిపురుషుడు కలియుగ ఆరంభ సమయంలో ఏ రకంగా ఏ రూపంలో వర్ణించాడు అనేటువంటి విషయాన్ని బ్రహ్మాండ పురాణంలో కలిశోత్పత్తిలో 20వ శ్లోకంలో ఈ రకంగా చెప్పుకుంటూ, పిశాచ వదనః క్రూరః కరిః కలవల్లభః వామేన శిష్ణమన్యేన జిహ్వాన్ ధృత్వా ననర్తచ అని సామాన్యంగా ఏదైనా ఒక పేరు చెప్తే ఆ పేరుకు ఒక రూపాన్ని మనము మనసులో ఊహించుకుంటుంటాం. అలా కలిపురుషుడి యొక్క రూపాన్ని ఈ శ్లోకం ద్వారా చెప్పుకుంటూ ఏ రకంగా ఉన్నాడయ్యా అంటే ఆ యొక్క ముఖము చాలా క్రూరంగా ఉన్నదట. ఏ రకంగా అంటే చెప్పలేనటువంటి స్థితిలో ఆ యొక్క క్రూరుడుగా ఆ రూపాన్ని, ఆ విధంగా దిగంబరుడుగా ఆ సభలో బ్రహ్మ యొక్క సభలో నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఆ యొక్క సభలో దిగంబరుడుగా ఆ యొక్క ముఖంలో చాలా చాలా క్రూరంగా వచ్చుకుంటూ ఎడమ చేతితోటి మర్మాంగాన్ని, కుడి చేతితోటి తన నాలుకను పట్టుకొని నాట్యము చేసుకుంటూ వస్తున్నాడట ఆ యొక్క సభలో. ఆ సభ సందర్భంలో ఇలా చెప్పుకుంటూ బ్రహ్మదేవుడు అంటున్నాడట, ఈ రకంగా కలి ఆవిర్భవం చెందుతుంటాడు. దీని ద్వారా అనేకమైనటువంటి పాపాలు పెరుగుతుంటాయి. ఆ పాపము కలి యొక్క ప్రభావం చేత మరి దాని నుంచి విముక్తి ఏ రకంగా పొందాలి అంటే అదే భాగవతంలో మనకు చెప్పినటువంటి విషయంలో నవవిధమైనటువంటి భక్తుల భక్తి చేత కలి యొక్క మాయ నుంచి తప్పించుకోవడానికి అతి సులభమైనటువంటి ఏ విధమైనటువంటి ఖర్చు లేనటువంటి విధంగా మనకు భాగవతంలో చెప్పిండ్రు. అది ఏవేవిటయ్యా అంటే శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని చెప్పుకుంటూ ఆ భాగవతంలో ఈ విధంగా చెప్పి ఇంకా ప్రత్యేకంగా కలిసంతారోపనిషత్ అనేటువంటి వేద ప్రామాణికంగా కూడా అలా కేవలం నామస్మరణ చేత ప్రధానంగా నామాన్ని జపిస్తూ ఈ యొక్క కలి ప్రభావం నుంచి భక్తులము అందరిని కూడా తరింపజేసే జీవులని ఉద్ధరింపజేసే విధంగా చెప్పారు. అందరూ కూడా నాతో పాటు వాళ్ళలో చెప్పినటువంటి 16 నామాలనే ఒక 16 నామాలుగా నామస్మరణ చేస్తూ నాతో పాటు మీరందరూ కూడా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ యొక్క కలిసంతారోపనిషత్తులో ముట్టడిగా చెప్పినటువంటి విషయమే భగవన్నామస్మరణ చేత. ఆ నామము కూడా ఏమిటయ్యా అంటే ఇప్పుడు మనము చెప్పినటువంటి నామము కాబట్టి అందరూ పుణ్యము కావాలని కోరుకుంటారు కానీ పుణ్య పనులు ఎవరు చేయరు. పాపము వద్దు అనుకుంటారు కానీ పాపాన్ని చేస్తూ ఉంటుంటారు. కాబట్టి మళ్ళొక్కసారి గట్టి ఆ యొక్క నామస్మరణ చేస్తూ పాప రాశిని తొలగిపోయి పుణ్యాన్ని సముపార్జన చేసుకుందాం.
కలియుగంలో ఎందుచేత అంటే మనకు స్మరణము అంటే కేవలం స్మరణ చేతనే ముక్తి కలుగుతుంది. కేవలం భక్తి ఉంటే సరిపోదండి. నేను 1,00,000 దీపాలు ముట్టించాను అంటే సరిపోదు. భక్తికి తోడు ధర్మం కావాలి. ధర్మరక్షణ భక్తి రక్షణ 2 కావాలి. రావణాసుడు గొప్పనైనటువంటి భక్తుడే, కానీ ధర్మం పాటించకపోయేసరికల్లా అదో ఏమైపోయాడో మనకు తెలుసు. అదేవిధంగా శ్రీరాముడు ధర్మాత్ముడు, ధర్మాన్ని పట్టుకున్నాడు కాబట్టి శ్రీరాముడిని మనము ఆరాధనగా చేస్తుంటాము. కాబట్టి ఇట్టి విషయాన్ని మనందరికీ కూడా ఈ యొక్క మాధ్యమం ద్వారా అందరూ కలి నుంచి విముక్తి పొంది పుణ్యాన్ని సముపార్జన చేసుకోవాలని కోరుకుంటూ హరే రామ 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 హరే హరే, గట్టిగా హరే కృష్ణ 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 హరే హరే. ఇంతటితో నా వాణిని సమర్పణ చేసుకుంటూ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు, లోకా సమస్తా సుఖినో భవంతు. మనందరం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి సామూహిక దీపారాధన అనే అంకంలోకి కొద్ది నిమిషాల్లోకి మనం అడుగు పెట్టబోతూ ఉన్నాం. దీనికై మీరందరూ కూడా పసుపు కుంకుమ మీకు అక్కడ ఇచ్చారండి వస్తువుల్లో. పసుపు కుంకుమ సిద్ధంగా పెట్టుకోండి, అక్షతలు. దానితో పాటుగా నివేదన, అమ్మవారికి నివేదన చేయడానికి పటిక బెల్లం కూడా మీ కుడి చేతి వైపు పెట్టుకోండి. దానితో పాటు ప్రమిదలో ఒత్తిని వేసి నూనె పోసి ప్రధానమైనటువంటి ఒత్తిలో నుండి ఒక చిన్న వత్తి పక్కన పెట్టుకోండి. అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు కాబట్టి ఆ ఏకవర్తితో ప్రధాన జ్యోతిని వెలిగించాలి. ఒక్కసారి భగవన్నామని చెప్పి సదా పరోపకారం చేసినటువంటి అవకాశం పరమాత్మ ఇవ్వాలని కోరుకుందాం. అందరూ గట్టిగా హరయే నమః శిరస్సు వంచి నమస్కరించండి. విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరమధ్యస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సకల దేవాత్మక శ్రీ కార్తీక దామోదర దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అన్యోన్య సువాసనేభ్యః సహ కార్తీక దీప ప్రజ్వలనం దీపలక్ష్మీ పూజాఖ్యం కర్మ కరిష్యావహే. మీరందరూ మీ దగ్గర ఇచ్చినటువంటి కుంకుమ పసుపు అక్షతలు సిద్ధంగా పెట్టుకోండి. దానికంటే ముందుగా 2 చేతులు నేలకి తాకించి భూమాతకు అందరూ కూడా కళ్ళకద్దుకొని ఆ చేతులను నమస్కరించండి. భూమిర్ధైనుర్ధరణే లోకధారిణి ఉద్ధృతాసి వరాహేణ కృష్ణేన శతబాహునా ధనుర్ధరాయే విద్మహే సర్వసిద్ధే చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి కుంకుమ మీ నుదుట అలంకరించుకొని మీ ప్రక్కన ఉన్నటువంటి సువాసిని మూర్తిని సర్వమంగళ మాంగళ్య స్వరూపిణిగా జగదంబ స్వరూపంగా భావన చేసి అమ్మవారి ప్రీతిగా కుంకుమ సమర్పించండి. సువాసిన్యర్చన ప్రీత అని లలితా సహస్రనామంలో విశిష్టమైనటువంటి నామం. సువాసిని మూర్తికి కుంకుమ మొదలైనటువంటి మంగళ ద్రవ్యాలు ఇవ్వటం వల్ల అమ్మవారు పరవశిస్తారట, సంతుష్టులవుతారట. స్వమంగళీర్యం ధోరభాగం తర్వాత కొద్దిగా కుంకుమ మీ పాపెట్లో కూడా పెట్టుకోండి. దీన్ని సీమంత సింధూరం అంటారు. అదేవిధంగా కొద్దిగా కుంకుమ మీ మాంగళ్యాలకు కూడా అలంకరించుకోండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. తర్వాత కొద్దిగా పసుపు తీసుకొని మీ పవిట చెంగుని మీ కుడి చేతి వైపు నుండి ముందుకు వేసుకుని ఆ పసుపును పవిట చెంగుకు అలంకరించండి. అహిరవ భోగై పర్యేది బాహుం ధ్యాయాహేతం పరిబాధమానః అస్తఘ్నో విశ్వాలయనాని విద్వాన్ పుమాన్ పుమాగుం సంపరిపాతు విశ్వతః. తర్వాత 2 అక్షతలు తీసుకొని దీపపాత్ర దగ్గర వేసి ఆ దీపపాత్రను అంటే ఆ ప్రమిదలు అలా సృజించండి. దేవస్యత్వేది దీపపాత్రమాదాయ దేవస్యత్వాసవిదుః ప్రసవేష్వినోర్బాహుభ్యాం పూష్ణహస్తాభ్యామాదదే. ఇది దీపపాత్రమాదాయ 2 అక్షతలు వర్తి మీద వేయండి. రం ఇది వర్తిం సంస్పృశ్య ఘృతం విమిక్షరేతి మంత్రేణ ఘృతం వా తైలం వా నిక్షిప్య 2 అక్షతలు ఆ నూనెలో కూడా వేయండి. ఘృతం విమిక్షరే ఘృతమస్య యోనిర్ఘృతే శితో ఘృతమువస్య ధామ అనుశ్వహమావహమాదయస్వ స్వాహా ఘృతం వృషభపక్షిహవ్యం. తరువాత ఒక చిన్న వత్తిని తీసుకొని ఆ వత్తిని అగ్గిపుల్ల సహాయంతో వెలిగించి ఆ వత్తితో ప్రధానమైనటువంటి జ్యోతిని వెలిగించండి. కార్తీక దామోదరుణ్ణి అదేవిధంగా ఈనాడు మనందరి చేత అర్చింపబడినటువంటి శ్రీ భద్రకాళీదేవిని ఈ క్షేత్రంలో ఉన్నటువంటి దేవతామూర్తులందరినీ మీ తల్లిదండ్రులను అదేవిధంగా మీ గురువులను మనస్సులో స్మరిస్తూ ఇష్టదేవతా స్మరణ పూర్వకంగా
దీపాన్ని వెలిగించండి. ఆవహంతే వితల్వానా కుర్వాణా చీరమాత్మనః వాసాంసి మమ గావశ్చ అన్నపానే చ సర్వదా. 2 అక్షతలు ఆ దీపలక్ష్మి దగ్గర వేసి నమస్కారం చేయండి. దీప ప్రజ్వలన ముహూర్త సుముహూర్తోస్తు అస్మిన్ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహణామత్యంత ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. దీపాన్ని వెలిగించడానికి మీరు వినియోగించినటువంటి ప్రధానమైన వర్తిని ఆ జ్యోతిలో కలపండి. జీవాత్మను పరమాత్మలోకి లయం చేస్తున్నట్లుగా అందరూ కొన్ని నిమిషాల పాటు దీపలక్ష్మిని ధ్యానించండి. ఆది పరాశక్తి నిన్ను కోరుకుందిరా, సృష్టిలోన మొదటి ప్రేమ కథే నీదిరా. శివరాత్రి సుందరా మా రాత వాచి ఉద్ధరించరా, అనంతమైన నీ ప్రేమలో రవంత మాకు ఇస్తే భూమి స్వర్గమౌనురా. ఎక్కడైతే దీపం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై మనందరికీ శుభాలనిస్తుందని శాస్త్రవచనం. కాబట్టి ఒక్కసారి అందరూ గట్టిగా సృష్టి స్థితి, గట్టిగా చెప్పాలి, సృష్టి స్థితి వినాశానాం శక్తిభూతే సనాతని గుణాశ్రయే గుణమయే దేవి నారాయణి నమోస్తుతే. గట్టిగా చెప్పాలి, నారాయణి నమోస్తుతే. గట్టిగా నారాయణి నమోస్తుతే. దీపలక్ష్మి నమస్తుభ్యం సర్వదుఃఖ వినాశిని సర్వ భయాపహే దేవి దీపలక్ష్మి నమోస్తుతే.
దీపలక్ష్మీదేవ్యై నమః. దీపలక్ష్మీదేవ్యై నమః. దీపలక్ష్మీదేవ్యై నమః అంటూ అక్షతలు తీసుకొని అమ్మవారికి అర్చన చేయండి. సక్తుమివ తదవనాపనంతో యత్ర ధైరామనసా వాచమక్రత అత్ర సఖాయ సఖ్యాని జానతే భద్రైషా లక్ష్మీర్నిహితాధివాచి ప్రణోదేవి సరస్వతి వాజే భర్రాజనీవతి ధీనామవిత్రియ. అందరూ కూడా శ్రీమాత్రే నమః అంటూ దీపలక్ష్మికి శిరస్సు వంచి నమస్కరించండి. నక్షత్రహారతిని అమ్మవారికి మనం సమర్పించడం వల్ల మన తాపాలు పాపాలు దైన్యాలు తొలగిపోతాయి. మనందరికీ ఉన్నటువంటి గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి అనే శాస్త్రవచనం కాబట్టి అట్టి నక్షత్రహారతిని సమర్పిస్తూ ఉన్నాం అమ్మవారికి. అందరూ నమస్కారం చేస్తూ తిలకించండి. మానోహికంసే జాత వేదోగామశ్వం పురుషం జగతు అభిప్రదగ్న ఆగహే శ్రియామ పరిపాదయ నికామేన కామేన పర్జన్యో వర్షద ఫలన్యో ఓషధయః పశ్యంతాం యోగక్షేమో యోగక్షేమో నః కల్పదాం. కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగొండి భద్రకాళి అమ్మవారికి చక్కని నీరాజనాన్ని ఇచ్చాం. అదేవిధంగా పద్మాక్షి అమ్మవారికి కూడా నీరాజనం ఇస్తూ ఉన్నాం. పద్మాననే పద్మఊరు పద్మాక్షి పద్మసంభవే త్వమ్మాం భజస్వ పద్మాక్షి ఏన సౌఖ్యం లభామ్యహం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే. జై బలో జగదంబ విశ్వపాలిని మాతకు. గట్టిగా అమ్మకు వినపడాలి. భద్రకాళి మాతకు. శంకర భగవానకి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవిందా. ఇప్పుడు అమ్మవారికి కర్పూర హారతిని అందిస్తున్నాం. మన కష్టాలు కల్మషాలన్నీ కూడా కర్పూర హారతిని స్వీకరించిన జగదంబ హరించాలని అమ్మని ప్రార్థిద్దాం. అదిగోండి కర్పూర హారతి చూపించినప్పుడు దీపలక్ష్మికి మీరందరూ కూడా అద్దండి. దీపలక్ష్మీదేవి నమః. కార్తీక దామోదరాజ నమః. కర్పూర హారతిం దర్శయామి నమస్కరోమి. జై బలో జగదంబ విశ్వపాలిని మాతకు. అందరూ రెండు చేతులు పైకి పెట్టి నమస్కారం చేస్తూ చెప్పండి హర హర మహాదేవా. నమస్కారం చేస్తూ చెప్పండి హర హర మహాదేవా. హర హర మహాదేవా. చెప్పండి దీనబంధో దయాసింధో మాముద్ధర పరమేశ్వర హరయే నమః. హరయే నమః. భద్రకాళి శరణం మమ అంటూ అమ్మకు నమస్కరించండి శిరస్సు వంచి. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి ఓరుగల్లు ఆడపడుచులకు, ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి స్పాన్సర్స్కు, పోలీస్ శాఖ వారికి, ఫైర్ సిబ్బందికి, వాలంటీర్స్కు, అలాగే ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకోవడానికి ఈ స్థలాన్ని కేటాయించినటువంటి హన్మకొండ ఆర్ట్స్ సైన్స్ కాలేజ్ యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ. ఈనాడు మీరు వెలిగించినటువంటి ఈ కార్తీక దీప్తుల స్ఫూర్తితో ఈ దీప వైభవాన్ని మీరందరూ కూడా తెలుసుకొని నిత్యం ఇంట్లో దీపారాధన చేసి అగ్న్యారాధన చేసి అగ్నిముఖావై దేవాహ అంటారు కనుక అటువంటి సకల దేవతల యొక్క దివ్యకృపకు అందరూ పాత్రులై మీ గృహానికి మీరందరూ కూడా శుభాన్ని చక్కగా చేకూరుస్తారని, మీరందరూ సమస్త సౌభాగ్యాలు పొందాలని మనసారా ఆశిస్తూ ఇంత దివ్యమైనటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వారికి, కర్తకు కారకులకు ప్రేరకులకు, ఉదాన్యతతో సహకరించినటువంటి వారందరికీ కూడా కార్తీక దామోదరుడి యొక్క దివ్యకృప పరిపూర్ణంగా లభించాలని మనందరం కూడా ప్రార్థిద్దాం. ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మరెన్నో నిర్వహించేటటువంటి ఆసక్తి ఆ శక్తి పరమాత్మ ప్రసాదించాలని ప్రార్థిద్దాం. అందరూ క్షేమంగా చేరండి. మీ వస్త్రాలు జాగ్రత్త. అగ్నిమాపక శాఖ వారు ఆ సూచన తెలియజేస్తున్నారు. అందరూ వరుస పద్ధతిలో ముందుకు కదలండి. ఎవరు దీపాలు దాటకండి, ఆ బల్లలు కూడా దాటకండి. స్వస్తి. ఏతత్ సర్వం ఉమామహేశ్వర దివ్యశ్రీ చరణారవిందార్పణమస్తు.